ఈరోజు వీడియోలో పాఠ్య ప్రణాళిక ఆధారిత బోధనా విధానాలు ఐసిటి 2వ పార్ట్ చూద్దాం. ఇంతకుముందు వీడియోలో ప్రక్రియ నైపుణ్యాల వరకు చూసాము. ఇప్పుడు 3వది ఆలోచన నైపుణ్యాల గురించి తెలుసుకుందాం. ఆలోచించడము, ప్రతిస్పందించడము, వాస్తవాలను గుర్తించి కారణాలు చెప్పడం, ఒక విషయాన్ని విభిన్న కోణాలలో చెప్పగలగడం, అంటే ఒక విషయాన్ని సమర్థిస్తూ మాట్లాడడం, దాన్నే విభేదిస్తూ మాట్లాడడం. సృజనాత్మకంగా ఆలోచించడం, క్రియేటివిటీ థింకింగ్, అంటే తాను ఆ స్థానంలో ఉంటే ఏం చేస్తాడో ఆత్మవిశ్వాసంతో చెప్పగలగడం. సమస్య పరిష్కారాలు సూచించడం, సమస్యను విశ్లేషించి అవగాహన చేసుకోవడం. 4వది పరిశోధనా నైపుణ్యాలు, ప్రశ్నించడము, కారణాలు ఊహించడము, ఊహించిన కారణాల ఆధారంగా పరిశీలన చేయడము, సమాచార సేకరణ, నమోదు, సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడము, నిర్ధారణకు రావడము, నివేదిక తయారు చేయడం. 5వది సామాజిక నైపుణ్యాలు, సోషల్ స్కిల్స్, ఇతరులను గౌరవించడము, బాధ్యతలు స్వీకరించడము, కలిసి పనిచేయడం, సమూహంలో తన బాధ్యతను గుర్తించడం, స్వీయ విశ్వాసం, నమ్మకం కలిగి ఉండడం. కుటుంబ జీవనము, కుటుంబ సంబంధాలను గౌరవించడం. 6వది శారీరక నైపుణ్యాలు, ఫిజికల్ స్కిల్స్, ఆటలు ఆడడం, అభినయం చేయడం, నృత్యం చేయడం. పరికరాలను, పనిముట్లను ఉపయోగించి పనులు చేయడం, సొంతంగా ఆట వస్తువులను తయారు చేసుకోవడం, బొమ్మలు, పటాలు గీయడం, ముగ్గులు వేయడం, అందుబాటులో ఉండే వస్తువులతో కొత్త పరికరాలను తయారు చేసుకోవడం. పిల్లలకు బడికి రాకముందే ఈ సామర్థ్యాల పట్ల ఉండే అవగాహన ఉపాధ్యాయునికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక విషయాన్ని బోధించే ఉపాధ్యాయుడు తను బోధించే విషయానికి సంబంధించి పిల్లలకు ఏ ఏ సామర్థ్యాలు ఉన్నాయి, అవి ఏ మేరకు అభివృద్ధి చెంది ఉన్నాయి, ఈ సామర్థ్యాలకు తరగతి గదిలో అభివృద్ధి చేయవలసిన సామర్థ్యాలకు మధ్య ఏమాత్రం వ్యత్యాసం ఉన్నది అనేది అవగాహన చేసుకున్నట్లయితే ఆయా సామర్థ్యాల అభివృద్ధికి అనువైన అభ్యసన సన్నివేశాలను రచించి అమలు చేయడానికి వీలు పడుతుంది. ఈ సామర్థ్యాల ఆధారంగా పిల్లలు బడికి రాకముందు ఒక విషయానికి సంబంధించిన ఏ జ్ఞానాన్ని పొందారు, ఏ విధంగా పొందారు, ఆ జ్ఞానాన్ని పొందడానికి పిల్లవాడు పాటించిన ప్రక్రియ ఏమిటి అనేది అంచనా వేయడానికి ఉపాధ్యాయునికి వీలవుతుంది. అప్పుడు విద్యార్థులు పాటించిన ప్రక్రియకు అనువైన అభ్యసన అనుభవాన్ని వారికి అందించవచ్చు. అదేవిధంగా పాఠశాల యాజమాన్యం కూడా వివిధ అంశాల పరంగా విద్యార్థులకు గల అంతర్గత సామర్థ్యాల అభివృద్ధికి అనుగుణమైన సహపాఠ్య కార్యక్రమాలను రూపొందించి అమలు చేయడం ద్వారా ఈ సామర్థ్యాలను అభివృద్ధి చెందించవచ్చు. అంతేకాకుండా పిల్లలకు గల అంతర్గత సామర్థ్యాల అవగాహన పాఠ్య ప్రణాళిక తయారీలో ఒక చోదకంగా పనిచేస్తుంది. ఇది పాఠ్య ప్రణాళిక నిర్మాణానికి ఒక దిశను నిర్దేశిస్తుంది. ఇప్పుడు అభ్యాసకుడు, అభ్యసనం, జ్ఞానము, పాఠ్య ప్రణాళిక, పాఠశాల అనుభవాల మధ్య సంబంధం. లెర్నర్, లెర్నింగ్, నాలెడ్జ్, కరికులం, స్కూలింగ్, ఇంటర్లింకేజెస్ అండ్ రిలేషన్షిప్స్. మనం ఇప్పటి వరకు అభ్యసనం అంటే ఏమిటి, పిల్లలు ఎలా నేర్చుకుంటారు, వారికి గల సామర్థ్యాలు ఏమిటి అనే అంశాలను చర్చించడం జరిగింది. విద్య యొక్క ప్రాథమిక ఉద్దేశం పిల్లలందరినీ బాధ్యతాయుతమైన సమాజ అవసరాలను, సమస్యలను తీర్చేవారిగా, సమాజ అభివృద్ధికి దోహదపడే వ్యక్తులుగా తీర్చిదిద్దడం. ఈ ఉద్దేశాన్ని సాధించడానికి అనుగుణంగా విద్యా లక్షణాలను నిర్ధారించుకొని వాటి సాధనకు అనువైన పాఠ్య ప్రణాళికను రూపొందించుకొని దానిని పాఠశాలలో అమలు పరచడం ద్వారా మనం మన విద్యా గమ్యాలు చేయడానికి ప్రయత్నిస్తాం. అయితే ఈ ప్రక్రియలో అభ్యాసకుడు, అభ్యసనం అనేవి కేంద్ర బిందువులు. పిల్లలు నేర్చుకోవడం అనేది ఒక జ్ఞానాత్మక ప్రక్రియ. కాబట్టి విద్యా ప్రణాళిక రూపకల్పనలో పిల్లలకు గల పూర్వజ్ఞానం, వారి అవసరాలు, ఆసక్తులకు ప్రాముఖ్యతను ఇవ్వడం జరుగుతుంది. విద్యా ఉద్దేశాలను, లక్ష్యాలను సాధించాలంటే మనకు అభ్యాసకుడు, అభ్యసనము, జ్ఞానము, పాఠ్య ప్రణాళిక, పాఠశాల అనుభవం పై సమగ్ర అవగాహనతో పాటు వాటి మధ్య గల పరస్పర సంబంధం గురించి కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం ఈ అంశాలను గురించి విపులంగా చర్చిద్దాం. అభ్యాసకుడు. మనం ఈ అధ్యాయం మొదటి భాగంలో అభ్యసనం అంటే ఏమిటి, బడికి రాకముందే పిల్లలు అభ్యసనానికి సంబంధించి ఏ ఏ సామర్థ్యాలను కలిగి ఉంటారని చర్చించుకున్నాం. ఇప్పుడు అభ్యాసకుల స్వభావం, వారి నేపథ్యం, వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం గురించి చర్చిద్దాం. అభ్యాసకుల సమగ్ర వికాసం కోసమే బడులు కృషి చేయవలసి ఉంటుంది. అభ్యాసకులుగా మన బడులలో చేరిన పిల్లలు బడికి రాకముందు ఎన్నో విషయాలను అలవోకగా తమకిష్టమైన పద్ధతిలో నేర్చుకుంటారు. అలాంటి పిల్లలే అభ్యాసకులుగా బళ్ళల్లో మనం ఆశించిన రీతిలో ఎందుకు నేర్చుకోవడం లేదు అనే ప్రశ్నకు మనం సమాధానం వెతకాలి. బహుళ నేపథ్యాలు, వారసత్వ సంస్కృతులు కలిగి ఉండే పిల్లలందరూ ఒకే విధంగా అభ్యసిస్తారని గాని, ఒకే స్వభావాన్ని
కలిగి ఉంటారని గాని ఆశించడం లేదా భావించడం సరికాదు. అభ్యసనం అర్థవంతంగా సాగాలంటే పిల్లల స్వభావం, వారి నేపథ్యంపై సమగ్ర అవగాహన అవసరం. పిల్లల స్వభావం. బడిలో జరిగే కార్యక్రమాలన్నీ పిల్లల కోసమే అన్నది మనందరికీ తెలిసింది. పిల్లల సంపూర్ణ అభివృద్ధియే విద్యా లక్ష్యం. అభ్యాసకులలో ఈ సమగ్ర అభివృద్ధిని సాధించాలంటే అందుకు అనుకూలమైన కృత్యాలు, కార్యక్రమాలు పాఠశాలలో రూపొందింపబడాలి. ఇవి రూపొందించుకోవాలంటే ముందుగా మనం అభ్యాసకుల స్వభావం, వారి ఇష్టాయిష్టాలను అర్థం చేసుకోవాలి. అప్పుడే వారి ఇష్టాయిష్టాలకు అనుగుణమైన కృత్యాలను, కార్యక్రమాలను మనం బడులలో రూపొందించగలుగుతాం. ఇప్పుడు మనం పిల్లల స్వభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తారు. విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం అలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరగదు వంటి ప్రశ్నలు అడుగుతారు. చేసి చూడాలని కోరుకుంటారు. ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మరు. స్వేచ్ఛను కోరుకుంటారు. సమవయస్కులతో కలిసి పని చేయడానికి ఇష్టపడతారు. పోటీతత్వం ఉంటుంది. వారు చేసిన పనిలో తప్పులు వెతకడం ఇష్టపడరు. ఆటలు, పాటలు, కథలంటే ఆసక్తిని కనబరుస్తారు. అమోఘమైన కాల్పనిక శక్తిని కలిగి ఉంటారు. తప్పు జరిగితే నిలదీస్తారు. తప్పులను వెతకడానికి ఇష్టపడతారు. వినమని, పదే పదే చదవమని ప్రయత్నం చేస్తే విసుగుతో ఏకాగ్రతను కోల్పోతారు. సవాళ్లను స్వీకరిస్తారు. ఆత్మాభిమానం కలిగి ఉంటారు. పిల్లలు అపారమైన నేర్చుకునే శక్తి, సృజనాత్మకత, కుతూహలం కలిగి ఉంటారు. పై విషయాలను పరిశీలిస్తే బడిలో మనం అభ్యాసకులకు అందజేసే అభ్యసన సన్నివేశాలు, కృత్యాలు, కార్యక్రమాలు వారి స్వభావానికి విరుద్ధంగా ఉంటున్నాయని మనకు అవగతం అవుతుంది. విద్య ద్వారా పిల్లలలో సమగ్ర అభివృద్ధిని సాధించాలంటే వారి స్వభావానికి అనుకూలమైన కృత్యాలను, కార్యక్రమాలను పాఠశాలలో రూపొందించుకొని అమలుపరచాలి. పిల్లల నేపథ్యం. మన దేశంలో విభిన్నమైన సంస్కృతులకు, కులాలకు, మతాలకు, వర్గాలకు, భాషలకు చెందిన ప్రజలు ఉండడం ఎంత సహజమో వీటి ఆధారంగా వివిధ నేపథ్యాలతో ఉండే పిల్లలు పాఠశాలలో ఉండడం కూడా అంతే సహజం. వివిధ నేపథ్యాలు గల పిల్లల అభ్యసనం ఒకేలా ఉండదు. కాబట్టి ఉపాధ్యాయులు పిల్లలు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, వారి సామాజిక నేపథ్యం ఏమిటి, వారి ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి, వారి కుటుంబ నేపథ్యం ఏమిటి వంటి అంశాలపై అవగాహనను కలిగి ఉండడం ఎంతో అవసరం. అప్పుడే విద్యార్థులు అభ్యసనంలో ఎదుర్కొనే ఇబ్బందులను అధిగమించేలా ఉపాధ్యాయుడు వారికి మార్గనిర్దేశం చేయగలుగుతాడు. ఇప్పుడు మనం పాఠశాలలో చేరే విద్యార్థుల నేపథ్యం ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం. ధనిక, పేద వర్గాల నుంచి వచ్చే పిల్లలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలు, అక్షరాస్యత, నిరక్షరాస్యత గల కుటుంబాల నుంచి వచ్చే పిల్లలు, విచ్ఛిన్నమైన కుటుంబాలు, వలస వచ్చిన కుటుంబాల నుంచి వచ్చే పిల్లలు, కులము, మతం, తెగ, వృత్తి, సంస్కృతి వంటి వైవిధ్యం గల నేపథ్యంతో వచ్చే పిల్లలు, తల్లి లేని, తండ్రి లేని, తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు, ప్రత్యామ్నాయ పాఠశాలలు అంటే హాస్టళ్లు, ఆర్బీసీ సెంటర్లు, ఆర్బీసీ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్, ఎన్ఆర్బీసీ సెంటర్ల నుంచి వచ్చే పిల్లలు, ఎన్ఆర్బీసీ నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్, శారీరక, మానసిక వైకల్యం గల పిల్లలు, వివిధ భాషలు మాట్లాడే పిల్లలు, బోధన భాష వేరుగా ఉండి ఇంట్లో మాట్లాడే భాష వేరుగా ఉండే పిల్లలు. పిల్లల నేపథ్యం పిల్లల స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మనకు వారి అభ్యసనంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వివిధ నేపథ్యాల నుంచి వచ్చే పిల్లల సమస్యలు ఒకే విధంగా ఉండవు. అలాగే ఆ సమస్యలకు ఒకే విధమైన పరిష్కారం ఉండదు. అటువంటప్పుడు ఒకే విధమైన బోధనాభ్యసన ప్రక్రియలను కల్పించడం, పిల్లలందరినీ ఒకే విధంగా చూడడం, ఒకే రకమైన ఫలితాలు ఆశించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించండి. పిల్లల నేపథ్యాన్ని అవగాహన చేసుకోవలసిన అవసరం గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ఈ విధంగా చెబుతుంది. మన బళ్ళలో ఎక్కువ శాతం మొదటి తరం చదువుకునే పిల్లలు ఉంటారు. దీనికి అనుగుణంగా మన బోధనా వ్యూహాన్ని మార్చుకోవలసి ఉంటుంది. మొదటి తరం అభ్యాసకులు పఠన, లేఖన నైపుణ్యాలు పొందడానికి, పఠనంపై ఆసక్తిని పెంపొందించుకోవడానికి పూర్తిగా పాఠశాల మీదనే ఆధారపడతారు. ఇంటిలో అలాంటి ప్రోత్సాహం లభించే వాతావరణం ఉండదు. అలాగే ఈ పిల్లలు పాఠశాల భాషకు, పాఠశాల సంస్కృతికి అలవాటు పడవలసి ఉంటుంది. ఎందుకంటే వారి ఇంటి భాష, పాఠశాల భాష ఒకటిగా ఉండవు. అదేవిధంగా ఇంటి పని విషయంలో కూడా వారికి ఇంటి నుంచి ఎలాంటి సహకారం లభించదు. ఒకవేళ ఉన్నా అది నామ మాత్రమే. ఇలాంటి పిల్లలకు ఇంటిలోని పరిస్థితులు ఎంతో బాధాకరంగా ఉంటాయి. అందువల్ల వాళ్ళు రోజు సకాలంలో బడికి రాలేకపోవచ్చు. తరగతి గదులలో వారికి ఏకాగ్రత ఉండకపోవచ్చు, లేదా అలా అనిపించవచ్చు. వీరికి పలువైపుల నుంచి మద్దతు అవసరం. ఇలాంటి అడ్డంకుల నుంచి వీరికి విముక్తి అవసరం. వీటన్నింటిని గుర్తించి వారికి అనుగుణమైన పాఠ్య ప్రణాళికను రూపొందించుకోవలసి ఉంటుంది.
పిల్లల నేపథ్యం, సర్దుబాటు సమస్యలు. పిల్లల వివిధ నేపథ్యాలను కలిగి ఉండడం వల్ల పాఠశాలలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే క్రమంలో వారు కొన్ని సర్దుబాటు సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. వాటిలో ప్రధానమైనవి భాషాపరమైన సమస్యలు, క్రమశిక్షణ పేరుతో విపరీతమైన ఒత్తిడి, ఉపాధ్యాయుల వైఖరి, అభద్రతా భావం. భాషాపరమైన సమస్యలు. వివిధ సామాజిక సాంస్కృతిక నేపథ్యానికి చెందిన పిల్లలు ఇంట్లో వాడే భాషకు, పాఠశాల భాషకు చాలా వ్యత్యాసం ఉంటుంది. దీనివల్ల వారు తమకు తెలిసినది చెప్పడానికి గాని, తమ సందేహాలను ప్రశ్నల రూపంలో అడగడానికి గాని చాలా ఇబ్బంది పడతారు. ఈ సమస్యను అధిగమించడానికి ఉపాధ్యాయుడు పాఠశాల భాషను నేర్చుకోవడానికి వారికి సహకారం అందించాలి. అందుకు అనువైన బోధనాభ్యసన సన్నివేశాలను కల్పించి అందులో పాల్గొనేలా వారిని ప్రోత్సహించాలి. వారికి గ్రంథాలయ పుస్తకాలు, కథల పుస్తకాలు అందించి వాటిని చదివేలా, చదివిన అంశాలను స్నేహితులతో చర్చించేలా వారికి ప్రేరణను కల్పించాలి. క్రమశిక్షణకు సంబంధించిన ఒత్తిడి. ఇటీవల పాఠశాలల్లో క్రమశిక్షణ పేరుతో పిల్లలను తీవ్రమైన మానసిక, శారీరక ఒత్తిడికి గురి చేయడం మనం చూస్తున్నాం. క్రమశిక్షణ పేరుతో పిల్లలను ఒత్తిడికి గురి చేయడం ఈ విధంగా ఉంటుంది. పాఠశాలకు ఆలస్యంగా వస్తే పిల్లలను హింసకు గురి చేయడం, యూనిఫామ్ వేసుకోలేదని దండించడం, పిల్లలు వరుస క్రమంలో వారి కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలని ఆదేశించడం, పిల్లలందరూ తాను చెప్పిన విధంగానే సమాధానాలను రాయాలని చెప్పడం, అలా రాసిన వారికి అధిక మార్కులు వేయడం, ఇంటి పనిని పిల్లవాని స్థాయికి మించి ఇవ్వడం, అది కూడా చాలా ఎక్కువ ఇచ్చి రేపటిలోగా పూర్తి చేయమని ఆదేశించడం. పాఠశాలలో క్రమశిక్షణ పేరుతో చేసే ఇలాంటి ప్రక్రియలు విద్యార్థులను విపరీతమైన ఒత్తిడికి గురిచేసి వారు పాఠశాలలో సర్దుబాటు కాలేక బడి మానివేసేలా చేస్తాయి. దీన్ని అధిగమించాలంటే ఉపాధ్యాయులు పిల్లల నేపథ్యాలను అవగాహన చేసుకుని వారు ఆలస్యంగా రావడానికి, ఇంటి పని చేయకపోవడానికి కారణాలను ఓపికతో తెలుసుకొని పిల్లలు న్యూనతా భావానికి గురి కాకుండా వారికి సహకారం అందించి ప్రోత్సహించాలి. ఉపాధ్యాయుల వైఖరి. కొంతమంది ఉపాధ్యాయులకు పిల్లల పట్ల, బోధనాభ్యసన ప్రక్రియల పట్ల, తరగతి గది నిర్వహణ పట్ల కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉంటాయి. అందువల్ల అవి ఆయా సందర్భాలలో ప్రవర్తన రూపంలో వెల్లడవుతూ ఉంటాయి. కింది ఉదాహరణలను పరిశీలించండి. పిల్లలందరూ ఒకే విధంగా స్పందించాలనుకోవడం, చెప్పినట్లు వినాలి, చెప్పిందే చేయాలనుకోవడం, అలా చేయకపోతే అసహనానికి గురి కావడం, దానిని ఏదో రూపంలో ప్రదర్శించడం, నేర్చుకోగలరనే పిల్లలతోనే ఎక్కువగా మాట్లాడడం, ప్రోత్సహించడం, అవకాశాలు కల్పించడం, అందరికీ ఒకే విధమైన బోధనా వ్యూహాన్ని అవలంబించడం, కొందరు పిల్లలు మాత్రమే బాగా చదవగలరనే అభిప్రాయం కలిగి ఉండడం. పై విధమైన వైఖరిని ప్రదర్శించే ఉపాధ్యాయుల వల్ల విద్యార్థులపై విపరీతమైన ఒత్తిడి ఏర్పడి అది సర్దుబాటు సమస్యగా మారుతుంది. ఎందుకంటే వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులు ఒకే విధంగా స్పందించడం సాధ్యం కాదు. దానివల్ల వారు చదువులో వెనుకబడడం, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం, తాము చదువుకు పనికిరాము అనే వైఖరిని ఏర్పరచుకోవడం, తాము తమ తల్లిదండ్రుల మాదిరిగా పనిచేయడానికి సరిపోతామనే అభిప్రాయానికి రావడం జరుగుతుంది. ఈ సమస్య వారిని బడిలో సర్దుబాటు కాకుండా బడి మానివేసేలా ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఉపాధ్యాయులు విద్యార్థుల నేపథ్యం, వారి స్వభావంపై పూర్తి అవగాహనను కలిగి ఉండి వారు బడిలో సర్దుబాటు అయ్యే విధంగా తమ వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అభద్రతా భావం. వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన పిల్లలు పాఠశాలలో చేరిన తర్వాత వేర్వేరు కారణాల చేత అభద్రతా భావానికి లోనవుతూ ఉంటారు. దీనికి గల కారణాలు కింది విధంగా ఉంటాయి. పాఠశాల వాతావరణం కొత్తది కావడం, సామాజిక వెనుకబాటుతనం, అభ్యసన స్థాయి తక్కువగా ఉండడం, అభ్యసన సమస్యలు ఉండడం, ఆడపిల్లలకు మరుగుదొడ్ల వసతి లేకపోవడం, పాఠశాల ఆవాస ప్రాంతానికి దూరంగా ఉండడం, దండన రూపంలో పిల్లల ఆత్మగౌరవం దెబ్బతినేటట్లు కించపరచడం. పైన సూచించిన ఏ కారణం చేతనైనా విద్యార్థిలో అభద్రతా భావం చోటు చేసుకుంటే అది సర్దుబాటు సమస్యగా మారి విద్యార్థి అభ్యసనాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఉపాధ్యాయులు విద్యార్థులందరూ స్వేచ్ఛగా మసులుకునే విధంగా అభ్యసన సన్నివేశాలను కల్పించి అందరికీ సమాన అవకాశాలు వచ్చే విధంగా ప్రణాళికను రూపొందించి అమలు చేయాలి. అభ్యసన స్థాయి తక్కువగా ఉన్న విద్యార్థులను గుర్తించి వారిని కించపరచకుండా వెన్నుతట్టి ప్రోత్సహించాలి. బోధన కంటే ముఖ్యం పిల్లలను ప్రేమించడం, గౌరవించడం, వారితో మమేకం కావడం, ఆప్యాయంగా ఉండడం వల్ల పిల్లలు దగ్గరవుతారు. బహిరహిత వాతావరణం ఏర్పడుతుంది. పిల్లలు స్వేచ్ఛగా ప్రవర్తిస్తారు, ప్రశ్నిస్తారు, ఒక అంతర్గత క్రమశిక్షణ అలవడుతుంది. ప్రఖ్యాత భారత తత్వవేత్త శ్రీ జిడ్డు కృష్ణమూర్తి పిల్లలలో అభద్రతా భావాన్ని తొలగించడానికి చేయవలసిన కృషిని ఈ కింది విధంగా చెప్పడం జరిగింది. పిల్లలు పాఠశాలలో చేరినప్పుడు అక్కడి వాతావరణంలో వాత్సల్యానురాగాలు, శ్రద్ధతో కూడిన సంరక్షణ ఉన్నప్పుడు భద్రత ఉన్నదని భావిస్తారు. ముఖ్యంగా తమకు ఉపాధ్యాయులతో ఉన్న సంబంధాలతో భద్రత ఉన్నదని భావిస్తే విద్యార్థులు స్వేచ్ఛగా, సున్నితంగా, నిష్కపటంగా స్పందించగలరు.
వారి విద్యాభ్యాసం నిరాటంకంగా కొనసాగుతుంది. అప్పుడే వారు పాఠ్య విషయాలకే గాక వారి చుట్టూ జరుగుతున్న వాటి పట్ల కూడా సహజమైన కుతూహలం, శ్రద్ధ చూపుతూ ఉత్సాహంగా వాటి గురించి నేర్చుకుంటారు. స్వేచ్ఛగా ప్రశ్నిస్తారు, స్వతంత్రంగా ఆలోచిస్తారు, చర్చిస్తారు. అందువల్ల మనకున్న ప్రధాన సమస్య పిల్లలను ఎలా విద్యావంతులను చేయాలన్నది కాదు, ఉపాధ్యాయులను ఎలా విద్యావంతులను చేయాలన్నదే. అభ్యసనం. మనం ఇప్పటి వరకు అభ్యాసకుల స్వభావం, వారికి వివిధ రకాలైన నేపథ్యాలు, వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం గురించి చర్చిద్దాం. ఇప్పుడు అభ్యసనం అంటే ఏమిటి? అది ఎలా జరుగుతుంది? అభ్యాసకులు లేదా పిల్లల స్వభావానికి, అభ్యసనానికి గల సంబంధం ఏమిటి అనే విషయాల గురించి చర్చిద్దాం. అభ్యాసం అంటే నేర్చుకోవడం. ఇది మనిషి జీవితాంతం కొనసాగే ఒక ప్రక్రియ. పుట్టింది మొదలు చనిపోయేంత వరకు మనం అనేక విషయాలు నేర్చుకుంటాం. నేర్చుకోవడమే లేకపోతే జీవితం దుర్భరం అవుతుంది. మనం పని చేస్తూ, ఆలోచిస్తూ నేర్చుకోవడానికి వీలుగా మన శరీర నిర్మాణం, మేధస్సు మనకు సహాయపడతాయి. వీటికి ఆధారంగానే మనం నడవడం, మాట్లాడడం, తినడం, తాగడం, ఆడడం, పాడడం, లెక్కించడం, చదవడం, రాయడం, చెట్లెక్కడం, ఈత కొట్టడం, సైకిల్ ఎక్కడం, కారు నడపడం వంటి ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతున్నాం. ఇలా నేర్చుకునే క్రమంలో మన చుట్టూ ఉండే బాహ్య ప్రపంచం గురించి ఎన్నో విషయాలను అవగాహన చేసుకుంటున్నాం. ఇప్పుడు పిల్లలు ఎలా నేర్చుకుంటారో పరిశీలిద్దాం. పిల్లలు పుట్టుకతోనే నేర్చుకునే సత్తా కలిగి ఉంటారు. పిల్లలు నేర్చుకునే విధానాన్ని పరిశీలిస్తే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. పిల్లలు నేర్చుకునే సందర్భంలో ఈ అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అవసరం, ఆసక్తి, అవకాశం, అభ్యాసం, ప్రోత్సాహం. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ పరిశీలిద్దాం. చిన్న పిల్లలు నడక నేర్చుకోవడం కోసం ముందుగా లేచి నిలబడతారు. దూరంగా నిల్చున్న తల్లి దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో వాళ్ళు ఎన్నోసార్లు కింద పడడం జరుగుతుంది. కింద పడ్డ ప్రతిసారి తల్లి అతన్ని మళ్ళీ నిలుచునేలా చేసి దూరంగా జరిగి తన దగ్గర రమ్మని ప్రోత్సహిస్తుంది. ఏ తల్లి కూడా వీడికి నడక రాదు అని దూషించడం గాని, ఆ పిల్లవాడు నడిస్తే పడిపోయి గాయం అవుతుందని అతని ప్రయత్నాన్ని నివారించడం గాని చేయదు. అతడు స్థిరంగా నడిచే వరకు అతనికి అవకాశం ఇస్తూ ప్రోత్సహిస్తూ ఉంటుంది. పై ఉదాహరణను మనం నిశ్చితంగా పరిశీలించినట్లయితే మనకు పిల్లవానికి తల్లి దగ్గరకు త్వరగా చేరాలనే అవసరం కనిపిస్తుంది. దానికి గాను పాకడం కాకుండా నడవడం అనే ఒక కొత్త విధానం నేర్చుకుంటున్నాను అనే ఆసక్తి కనిపిస్తుంది. తాను ఎన్నిసార్లు విఫలమైనా తన తల్లి మళ్ళీ మళ్ళీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. తను నడక పూర్తిగా నేర్చుకునే వరకు పిల్లవాడు చేసే అభ్యాసం కనిపిస్తుంది. పిల్లవాడు నేర్చుకోవడానికి తల్లి ఆప్యాయతతో ఇచ్చే ప్రోత్సాహం కనిపిస్తుంది. ఈ ఉదాహరణ ద్వారా మనకు పిల్లల అవసరం ఎదురైనప్పుడు వివిధ సన్నివేశాలలో ఆసక్తిగా పాల్గొంటారు. ఇలా పాల్గొనే అవకాశం వారికి జీవితంలో అనేక సందర్భాలలో అడుగడుగున అప్రయత్నంగా లభిస్తూ ఉంటుంది. పిల్లలు ఆయా సందర్భాల్లో ఆ పనులను మళ్ళీ మళ్ళీ చేస్తూ తనకంటూ ఒక నిర్దిష్టమైన అవగాహన, అభిప్రాయం ఏర్పడే వరకు ఆ పనిని లేదా ప్రక్రియను కొనసాగిస్తూ ఉంటాడు. ఈ విధంగా బడికి రాక ముందే ఎన్నో విషయాలను, పనులను, ఆటలను, కథలను, నైపుణ్యాలను చాలా సులభంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా నేర్చుకునే విద్యార్థులు బడిలో చేరిన తర్వాత ఎందుకు మనం ఆశించిన రీతిలో నేర్చుకోలేకపోతున్నారు? దీనికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? మనం బడిలో కల్పించే బోధనాభ్యసన ప్రక్రియలలో ఏమైనా లోపాలు ఉన్నాయా? పిల్లలను అవగాహన చేసుకోవడంలో మన వైఖరిలో ఏమైనా మార్పు రావాలా అని ఒకసారి మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. పిల్లల అభ్యసనంపై ప్రభావం చూపే కారకాలు ఎన్ని ఉన్నప్పటికీ పిల్లల పట్ల ఉపాధ్యాయులకు ఉండే నమ్మకాలు, వైఖరులు పిల్లల అభ్యసనంపై తమ ప్రభావాన్ని చూపిస్తాయని శాస్త్రీయ పరిశోధనల ద్వారా వెలుగులోకి వచ్చిన సత్యం. ఉదాహరణకు చాలా మంది ఉపాధ్యాయులు తరగతి గదిలో చురుకైన విద్యార్థులకు నేర్పడానికి ఇష్టపడడం, వారికి ఎక్కువ అవకాశాలు కల్పించడం, ప్రోత్సహించడం చేస్తూ ఉంటారు. ఈ వైఖరి మిగిలిన విద్యార్థుల అభ్యసనంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. చాలా మంది ఉపాధ్యాయులు చదువులో వెనుకబాటుతనం ప్రదర్శించే పిల్లలకు బోధించే సందర్భంలో వీరికి ఎంత చెప్పినా నేర్చుకోలేరు, మనం చేసే ప్రయత్నం సమయం వృధా అనే భావనను కలిగి ఉంటారు. ఈ భావన పిల్లలకు అందించే ప్రోత్సాహం, కల్పించే అవకాశాల మీద ప్రభావం చూపుతుంది. అందువల్ల వారి అభ్యసనం కుంటుపడుతుంది. కానీ చదువులో వెనుకబడినట్లు కనిపించే ఈ పిల్లలే ఇంటి దగ్గర ఎన్నో పనులను అవలీలగా నేర్చుకొని ఉన్నారు అని మనం గమనించాలి. అలా నేర్చుకోవడానికి కారణం వారి తల్లిదండ్రులు లేదా సమవయస్కుల నుంచి లభించిన ప్రోత్సాహం. ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలపై చేయగలరనే అపారమైన నమ్మకం ఉంటుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.